గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని 5,000 గార్డులతో అందంగా ముస్తాబు చేశారు. గుంటూరు జిల్లా సీతానగరంలో గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భక్తులు ఈ దివ్య అలంకరణ గావించారు. గాలుల మాలలతో కనువిందు చేస్తున్న మాలతిని వీక్షించేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. రామభక్తుడైన ఆంజనేయునికి గాలులంటే మహాప్రీతి. తనకు గాలులను సమర్పించిన భక్తులకు శని బాధలు ఉండబోవని స్వామి అభయమిచ్చినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అందుకే పవనసుతునికి గారెల మాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా సీతానగరంలో గల చెట్టు కింద ఆంజనేయ స్వామికి 5,000 గారెలను సమర్పించి తమ భక్తి ప్రవక్తలను చాటుకున్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆంజనేయ స్వామి వారికి వినూత్న రీతిలో సమర్పించిన గారెల అలంకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గురు పౌర్ణమి పవిత్రతను చాటేలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలతో ప్రత్యేక సేవ నిర్వహించామని ఆలయ అర్చకులు వివరించారు. స్వామివారికి గారెల మాలలను సమర్పించడంతో పాటు ఆలయాన్ని సైతం అందంగా కళాత్మకంగా గారెలతో అలంకరించడంతో పరిసర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. గారెల మాలలతో శోభిల్లుతున్న ఆంజనేయ స్వామివారి దివ్య రూపాన్ని వీక్షిస్తున్న భక్తజనం పరవశిస్తున్నారు. వేలాది గారెల మాలలను ధరించిన స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు. మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరణార్క ప్రభోచాంతం రామదూతం నమామ్యహం. శ్రీ ప్రభాత ఆంజనేయ స్వామి చెట్టు కింద ఆంజనేయ స్వామి. ఇక్కడ స్వామికి స్వయంభూ సూర్య భగవాన్ దగ్గర విద్య నేర్చుకున్నారు స్వామి. ఇక్కడ వెలిసిన స్వామి చాలా విశిష్టత, చాలా సత్యం ఉన్న స్వామి. ఇవాళ చాలా విశేషమైన గురు పౌర్ణమి రోజున స్వామికి 5,000 గారెలు విశేషంగా వేయవలసిందిగా స్వామికి విశిష్టత. ఇవాళ గురు పౌర్ణమి కారణంగా స్వామికి 5,000 గారెలు వేయటమైనది. కావున భక్తులందరూ స్వామివారికి కృపకి పాత్రగలరు. స్వామివారు 100 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించబడి సత్యాలు చూపిస్తూ బాగా ప్రజలందరికీ భక్తులందరికీ ఆయన మేలు చేస్తున్నారండి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా 5,000 గారెల దండలు వేయబడింది. స్వామివారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన కృపకు ప్రాప్తులు అవుతారు. చాలా సత్యంగల స్వామి అండి. ఈయన సీతారాములో దేవాలయం చిన్నదైనా కూడా ఈ స్వామివారి అనుగ్రహం పెద్దదండి. అందుకని మేము ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. నాకు కూడా చాలా మేలు చేశారండి ఆ స్వామివారు. చాలా మందికి చాలా బాధలు తీరుస్తూ ఉంటారండి. భక్తులందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాం.